హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వసంత లక్ష్మి వ్లాగ్స్ అన్నమాట. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బిర్యానీ ఛాలెంజ్. యాక్చువల్గా ఎప్పుడు మా చెల్లె ఎక్కువ తింటుందని చాలా మంది అంటారు, అండ్ నేను సన్నగా ఉన్నా సరే నేను ఎక్కువ తింటానని కూడా చాలా మంది అంటారు. సో ఇప్పుడు చూద్దాం ఎవరు ఎక్కువ తింటారు, ఎంత త్వరగా తింటారు అనేది అనమాట. సో ఇద్దరికైతే సమానంగా ప్లేట్స్ తెచ్చేసాను. ఇది నా ఫేవరెట్ బిర్యానీ అండి, గోల్డెన్ బిర్యానీ. నాకు చాలా ఇష్టం, బొబ్బిల నుంచి ఇప్పుడే తెప్పించుకున్నాను. సో ఇప్పుడు మేము ఏమేమి తినబోతున్నామో చెప్తున్నాను. ఎగ్ అయితే ఒకటి ఇచ్చారు కాబట్టి రెండు షేర్ చేసేస్తున్నాను. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఈ ప్లేట్ బిర్యానీ, ఇంక ఇవేంటివి చికెన్ 65 ఏదో సంథింగ్, ఒక చికెన్ 10 పీసెస్ ఉన్నాయి, అండ్ చికెన్, ఎగ్, బిర్యానీ. సో ఫైనల్గా అయితే ఇవి మేము ఛాలెంజ్కి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? సో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కొంచెం చాలా దారుణంగా ఉంటుంది అనమాట. చూద్దాం ఎవరు ఓడిపోతారో. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మాకు ఇంట్లో చేయడానికి అవ్వలేదండి, మేము బ్యాక్ సైడ్ వచ్చేసి చేస్తున్నాం అనమాట. ఇంట్లో చిన్నపిల్ల ఉంది కదా, తనకి చిన్న నాయిస్గా ఉంటుందని ఇక్కడికి వచ్చేసాము. సో ఇప్పుడైతే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఈవినింగ్ టైం ఇది. మేము బొబ్బిల నుంచి వచ్చేసి ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో అయితే ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే. సో కొంచెం గ్రేవీ వేసుకుందాం, ఎవరు కొంచెం త్వరగా తింటారు అనేది కామెంట్ చేసుకోండి. స్టార్ట్. యాక్చువల్లీ ఇది ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా సో ఎక్సైటెడ్గా ఉన్నా. మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలి. ఎలాంటివి ఓకే, ఓడిపోయిన వాళ్ళకి మాత్రం చాలా కఠినం. చూద్దాం. మా చెల్లి కొంచెం హైట్ తగ్గ వెయిట్ ఉంటుంది కదా, తను తినగలదో లేదో. ఏదో నేను ఎక్కువ తినేస్తానని చాలామంది అంటుంటారు. మాట్లాడుతుంటూ తింటే మంచిదే. ఏం మాట్లాడాలి? ఇప్పుడు వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మా అక్కను సపోర్ట్ చేసినందుకు. ఈరోజు ఒక వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట, అది కూడా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి. నెక్స్ట్ వీడియో అంటే ఇది వెనక పోస్ట్ చేస్తాను, ముందు వీడియోలో వచ్చేస్తుంది. అదే అండి, అదే నేను బొబ్బిలి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది అమ్మాయిలు నన్ను గుర్తుపట్టి నాతో ఫోటో తీసుకున్నారు అనమాట. అది నాకు చాలా అంటే చాలా అసలు మర్చిపోలేను. నా ఫస్ట్ సెల్ఫీ, ఐ మీన్ నా ఫస్ట్ ఫ్యాన్ సెల్ఫీ. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నా. స్ప్రైట్ కూడా ఉంది. నేను యాక్చువల్గా నార్మల్గా ఫాస్ట్ తిన్నాను, బెటర్ కోసమే ఫాస్ట్గా తింటున్నాను. మాట్లాడుకుని తినేస్తుంది బదులు కష్టం. అది అంత చెప్తే ఉంది, ఏడుకునేసరికి టైం పడిపోతుంది. తెల్లబోతుంది. యాక్చువల్గా ఏదో తినేస్తా అనిపిస్తుంది కానీ నాకేంటంటే కళ్ళకి నచ్చింది, స్టమక్కి నచ్చింది అనమాట. వద్దని వస్తుంది. అప్పుడు ఈ ఛాలెంజ్ ఎప్పటి నుంచో హాస్టల్లో చేద్దాం అనుకున్నాను,
కానీ నాకు మటన్ బిర్యానీతోనే మా సిస్టర్తోనే చేయాలనుకున్నా, అందుకే చేసేస్తాను. ఇది భోగి రోజు చేస్తున్నాం, వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు కాబట్టి అయితే ఇంత ఫాస్ట్గా తినలేదు ఎప్పుడు. ఎవరిగా చేస్తా అక్కడ లేదా అర్థం కాదా? నేను ఒక విషయం అడుగుతా అంటున్నా. ఏంటి? మా చెల్లి వీడియోస్ తీయంటప్పుడు అడిగించుకున్నది, ఏడిస్తే కానీ తీసేది కాదు, అలిగితే కానీ. నా వీడియోలో మా ఫస్ట్ టైం మా చెల్లి కాబట్టి కొంచెం సిగ్గుపడుతుంది. అలవాటు అయిపోతే ఈ చున్నీ ఒకటి బిర్యానీ వేస్తావా? నువ్వు వేస్తావు. అంటే బిర్యానీ వేస్తున్నప్పుడు అయినా తెలుస్తుంది కదా దానికి, తను ముందే వేసాను. నేను ఎక్కువ తను ఎక్కువ అంటున్నా. స్టార్ట్ చేసావా మా నేను నేను అక్క అనుకుంటున్నా. తన సిస్టర్, ఐ మీన్ చెల్లి, నేను అక్క. మా చెల్లి హైట్ అలాగా వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ లాస్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. నాకు ఎక్కట్లేదు అసలు. వీడియోస్లో ఎలా చేస్తారా బాబు? ఏది ఉంచకూడదు. ఇదిగో చెప్పాను, అలాంటివి ఉంచితే పర్లేదు. ఇది నాకు ఒక్కొక్కటి ఎడిట్ టైం అయిపోతుందని మొత్తం ఇట్లా తీస్తాను. చెల్లి తినేస్తుంది. మా వాళ్ళు కాదు, నాకు పనిష్మెంట్. అమ్మ చందమ్మ కూడా తగ్గుతాను ఎగ్గు. అసలు ఎక్కట్లేదు. కడుపుకి ఎక్కువ తినేస్తే దోగులు వచ్చేస్తాయి. ఎక్కువైపోయింది అలా కొంచెం ఇంకా
ఇంకెప్పుడు ఛాలెంజ్ చేయకూడదు. ఓకే రావాలి. సరే ఫినిష్ నేనే. తను ఎక్కడ వదులుతుంది నేనే వచ్చేస్తుంది. అమ్మా నా కళ్ళంట్లో నీరు చూడండి. వినరు. ఇప్పుడు పనిష్మెంట్ చూసుకుంటానే. యాక్చువల్గా పనిష్మెంట్ నేను చెయ్యలేను అని ఇంకా ఫస్ట్ తీసాను, లేదంటే అసలు తెలియను. ఫైనలీ అంత విన్ను. సో మీరు ఎప్పుడు ఇలాంటిగా ఫాస్ట్గా తినడానికి ట్రై చేయకండి. మొత్తం ఎవరు తింటారో అది ట్రై చేయండి. మళ్ళీ ఏదైనా ఏందనుకో హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఇదే నేను ఇంకా ఫాస్ట్గా తినేవి ఏమి పెట్టుకోను అనమాట. అదే లాస్ట్ వీడియో. సో వీడియో అనేది ఇప్పుడు కాసేపు పనిష్మెంట్కి వెళ్ళిపోతాం. హలో, సో పనిష్మెంట్కి అయితే ఇప్పుడు వచ్చేది నా చేతిలో మీరు చూస్తుంటారు. ఇదిగోండి మిరపకాయ, పెద్దదైతే పాపం అనిపించింది. సో ఈ చిన్నదైతే ఫుల్ తినేయాలి. తినేసిన తర్వాత వాటర్ తాగాలన్నమాట, వాటర్ కానీ ఏదో ఒకటి. సో నేను ఇప్పుడైతే ఏం పెట్టలేదు, ఇదిగోండి తప్ప నార్మల్దే. సో ఇప్పుడైతే మా చెల్లి మిరపకాయ తింటుందా లేదా చూద్దాం. తినకపోతే అవుతుంది. డాడీ మొత్తం తినని నమలాలి, మింగేసామనుకో అవుతుంది. అమ్మయ్య నేను తప్పించుకో, నమలాలి చెల్లి, వదిలేను అనుకో. నమలే కారంగా ఉందా? కారంగా ఉన్నదానికి కారంగా ఉందా అంటే ఎలాగవుతుంది? ఇప్పుడు ఏంటి మాట్లాడలేదు. కారం లేదు కదా, తినేస్తుంది. కారం లేదు, నిజం చెప్పు. కారంగా ఉందా లేదా? నిజం చెప్పు. అగలేదు ఇప్పుడు. నువ్వు తింటావా? కారంగా ఉందా లేదా చెప్పు. నువ్వు ఇదిగో మళ్ళీ వాటర్ కూడా అడగట్లేదు. చెప్పు చెల్లి, కారంగా ఉందా లేదా? ఓకే, నీకు లేదా? కాదు లేదా కారంగా ఉందా? ఇవ్వే బాయ్. సో ఫైనలీ వీడియో అయితే అదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేద్దాం. ఇది తింటానని అస్సలు అనుకోలేదు. యాక్చువల్గా నాకు గుడ్డ అంటే అస్సలు నచ్చదు. అంది వచ్చి చికెన్తోని మిక్స్ చేసేసి చందమం అంటే అస్సలే నచ్చదు. చిన్నప్పుడే నేను చందమం తినలేదు, ఇప్పుడు తినాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. విజయ్కి మిరపకాయ అస్సలు తినకండి. మాట రావట్లేదు నాకు. కావాలా మిరపకాయ తింటావా? మీ అమ్మ చూడు సిస్టర్ బుద్ధి